హాయ్ ఆల్ వెల్కమ్ టు శ్రీకర్స్ వరల్డ్. ఈరోజు మనం సింపుల్గా రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక టొమాటోని పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక కరివేపాకును కూడా తీసుకొని అదే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అవి బాగా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని బాగా స్మాష్ చేసి ఇంకో బౌల్లోకి మనం డ్రైన్ చేసుకోవాలి. ఎందుకంటే టొమాటోస్లో ఉన్న ఫ్లేవర్, ఆ జ్యూస్ అంతా మనం బయటకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి పోపు పెట్టుకోవాలి. ఇక్కడ మేము కొంచెం రసం చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మేము పోపు తీసుకున్నాము. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే మీరు ఇంకొంచెం ఎక్కువ పోపు తీసుకోవచ్చు. అప్పుడే ఫ్లేవర్ అనేది బాగా రసానికి పడుతుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. పోపు అనేది ఎంత బాగా ఫ్రై అయితేనే రసానికి అంత టేస్ట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా మనం తీసి పెట్టుకున్న టొమాటో జ్యూస్ని ఈ పోపులోకి వేసి కలుపుకోండి. ఇప్పుడు దాంట్లో నుంచి వచ్చిన ఎండుమిరపకాయల్ని మనం సపరేట్గా తీసుకొని అలా స్మాష్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా మనకి ఎన్హాన్స్ అవుతుంది. సో ఇదొక స్మాల్ టిప్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చేదాకా మనం కలుపుకుంటే టేస్టీ రసం రెడీ అవుతుంది.